హనుమకొండ గోపాలపురంకు చెందిన ఇస్లావత్ సునీత స్వామి దంపతులు 118 మంది నుండి సుమారు 25 కోట్ల రూపాయలను ఇళ్లు కట్టిస్తామని మోసం చేశారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఇస్లావత్ సునీత అన్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై తన భర్తపై కావాలనే కొంతమంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా మీద నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అవి కరెక్ట్ కాదు, తప్పుడు ఆరోపణలు చేపట్టి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రతిదీ మా ఇష్యూ లీగల్గా నడుస్తుంది. లావాదేవీల విషయంలో నేను కోర్టుకు అప్రోచ్ అయ్యాను. కోర్టులో లీగల్గానే నడిచినా కానీ ఇల్లీగల్గా వచ్చి మా పైన దాడికి వచ్చారు. మొన్న 15 మంది వచ్చారు. 15 మంది దాడికి వచ్చి మాకు కత్తులతోటి ఇంట్లో కెమెరాలు ఉండగా కూడా ఇంట్లో వచ్చి కెమెరాలు బంద్ చేసి లోపల మమ్మల్ని చాలా హరాజ్ చేశారు. మా ఆయనను బాగా కొట్టిండ్రు, నన్ను కొట్టిండ్రు. మా ఆయన మీద కత్తితోని కొట్టిండ్రు, కత్తి తీసుకొచ్చి కొట్టిండ్రు, కర్రతోని కొట్టిండ్రు. నేను ఇంట్లో నాకు డోర్ వేసుకుంటే కూడా డోర్ పలగొట్టిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఆ డోర్ పలగొట్టి నాకు మెడల చున్నీ వేసి బయటికి గుంజుకొచ్చి బయట తీసుకొస్తా అంటే అప్పుడు నాకు 100 డైల్ చేశాను. అప్పుడు సార్ వచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని రక్షణగా కాపాడారు. స్టేషన్లో తీసుకెళ్లారు కాబట్టి మేము బతికినాము. 100 డైల్ చేసినాం కాబట్టి బతికినాము. మేము కోర్టులో ఉండగా కూడా మా పైన ఇల్లీగల్గా వచ్చి దాడి చేయడం జరుగుతుంది. మేము ప్రతిదీ లీగల్గానే ఉన్నాము. నా భర్తకు ఇలాంటి సంబంధం లేదు. ఆయన ఎంప్లాయీ అని చెప్పేసి లాగాలని చెప్పేసి మాలోతు గణపతి టీచరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా అంటే చాలా అందరినీ తీసుకొచ్చి మా ఇంటి మీద తోలి మమ్మల్ని చాలా హరాజ్ చేస్తున్నాడు. నా భర్తకు కూడా చాలా ప్రాణహాని ఉన్నది, నాకు కూడా ప్రాణహాని ఉన్నది. ఎందుకంటే నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నది. ఇంత లీగల్గా పోయినా కానీ లీగల్ను పట్టించుకోకుండా ఇల్లీగల్గా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎందుకంటే ప్రాణహాని ఉంది కాబట్టి మాకు న్యాయం చేయగలరు. వాళ్ళు చేసే ఆరోపణలు అన్నీ రాంగు. మేము ఎలాంటి ఇల్లు ఇప్పిస్తా అని చెప్పలేదు. మేము ఎలాంటి ఎవిడెన్స్ ఉంటే మీరు దొరకబట్టి మాకు శిక్షించండి, నేను కాదంటలేను. కానీ ఎలాంటి మోసాలు మేము చేయలేదు. ఎందుకంటే మా మీద గ్రూపులు పెట్టుకొని నా భర్త ఎంప్లాయీ అని చెప్పేసి నన్ను కూడా బయట లాగాలని చెప్పేసి గ్రూపులు మెయింటైన్ చేసి గ్రూపులల్లో వాట్సాప్లలో పెట్టి మాకు చాలా నరకం చూపెడుతున్నారు. మాలోత్ వెంకన్న బిల్నాయక్ తండ ఆయన వల్ల ప్రాణహాని, మా కత్తితోనే మా భర్తను పొడిచిండ్రు ఇంట్లోకి వచ్చి. మాలోత్ గణపతి ఈ టీచరు ఆయన కూడా ఇంట్లోకి వచ్చి దాడి చేసిండ్రు. మమ్మల్ని ప్రాణం తీయడానికి రెడీ చేసిండ్రు. తీయడానికి మమ్మల్ని గుంజుకొని కొట్టిండ్రు ఇద్దరు. గణపతిను మాలోత్ వెంకన్న, మళ్ళీ రాజాసింగు కల్పన, మాలోత్ మమత నా షాపులు మొత్తం దోచుకున్నది. ప్రతి ఎవిడెన్స్ ఉన్నది. లీగల్గా అన్ని పంపించాను. సిపి గారి దగ్గర కూడా కేసు పెట్టాను. ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు. అన్నీ పోయినాయి. అయినా మళ్ళీ మా మీదకి ఇంటి మీద వచ్చి దాడి చేసింది. కాబట్టి నా భర్తకి ఎలాంటి సంబంధం లేకున్నా భర్తను ఇరికియడము. ఇప్పటికే మేము నానా చుక్కలు చూస్తున్నాము వాళ్ళ వలన. ఇప్పటికీ కూడా మాకు ఇలాంటి న్యాయం చేయకపోతే మాకు చాలా బాధ ఉన్నది. మా బాధను మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే మమ్మల్ని రక్షించండి. మాకు ప్రాణహాని ఉంది, చాలా చాలా ప్రాణహాని ఉంది. ఇంతవరకు 15 మంది ఇంటికి వచ్చి దాడి చేసినా కానీ ఇంత రెస్పాన్స్ లేదు. మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. దయచేసి అందుకనే మీడియాకి నేను అప్రోచ్ అయ్యాను. కాబట్టి మాకు రక్షణ కల్పించి మాకు న్యాయం చేయగలరు. వచ్చిన క్యాండిడేట్లలో మమత, వినోద, రాజమ్మణి, అమృత, కల్పన, వెంకన్న, రాజాసింగ్, యాకూబు, మాలోత్ గణపతి టీచరు మెయిన్ క్యాండిడేటు మాలోత్ గణపతి వెంకన్న, వీళ్ళు చాలా ప్రాణహాని చేస్తున్నారు మాకు. యాకూబ్ కూడా, ఎందుకంటే వీళ్ళు చాలామంది ఇంటికి వచ్చిండ్రు. ప్రతి ఎవిడెన్స్ ఉంది. దయచేసి మాకు రక్షణ కల్పించండి.